హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో మనమైతే పావు బాజీని అయితే చేసుకోబోతున్నాం. అది కూడా మన పల్లెటూరు పద్ధతిలో. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్త మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన పల్లెటూరు పద్ధతిలో అని ఎందుకన్నానంటే, మనకంటే ఏమన్నా ఇప్పుడు ఇలాగే పావు బాజీ తినాలనుకుంటున్నాం. పావు బాజీ తినాలనుకుంటే దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కానీ మన పల్లెటూరులో అయితే దొరకవు. అది మనకి ఏంటన్నా వారానికి ఒక రోజు సంత కానీ అంగడిలోకి కానీ వెళ్తే కానీ మనం ఏమన్నా తెచ్చుకోలేము. అలాంటప్పుడు మనకైతే ఎప్పుడన్నా అప్పటికప్పుడు తినాలనిపించింది అనుకోండి, సిటీలో ఉండేవాళ్ళు అనుకోండి, వెళ్ళేసేసి ఏం కావాలనుకున్నా కానీ అప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటారు. అదే మనకైతే అలా కుదరదు కదా. అందుకే మన పల్లెటూరు పద్ధతిలో ఈ పావు బాజీ అని అంటున్నాను. మీకైతే పూర్తిగానైతే మన పల్లెటూరులో దొరికే వాటితోనే ఈ పావు బాజీని ఎలా చేసుకోవాలి రుచిగా అని చూపిస్తాను. అదే మన పల్లెటూరు అనేసి ఏమాత్రం రుచి మాత్రం తీసిపోదు, పావు బాజీ లాగానే ఉంటుంది, అంతే రుచిగా ఉంటుంది. ఇక్కడైతే నేనైతే మామూలుగా అయితే పావు బాజీలోకి అయితే ఇక్కడ గ్రీన్ బటానీ వాడతారు. నేనైతే మామూలు ఎండు బఠానీ వాడుతున్నాను. ఈ బఠానీనైతే మీరు ఒక నైట్ నానబెట్టుకొనేసి ఉడకబెట్టుకోవాలి. లేదంటే ఉడికి నీళ్ళలో గంట సేపు నానబెట్టేసేసి ఉడకబెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఒక 2 బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టేసేసి మెత్తగానైతే పిసికేసేయండి. అలాగే ఇక్కడ పావు, ఈ పావు గిన మనకైతే పల్లెటూళ్ళలో అయితే దొరకదు. కానీ మన పల్లెటూళ్ళలో దొరికే పావు మాత్రమే వాడుతున్నాను. ఒరిజినల్గా అయితే మనకైతే పావు బాజీలో వాడేదైతే వేరే ఉంటుంది. ఇది మన పల్లెటూళ్ళలో దొరికే బన్ను. దీన్ని మాత్రమే మధ్యలోకి కట్ చేసేసేసి నేనైతే ఇలా పెంకు మీదనైతే అలా కొద్దిసేపు అయితే అలా 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 వేపేశాను. నూనె పెట్టేసేసి వేపాను. మీ దగ్గర పైసలు ఊట ఉన్నాయనుకోండి, బటరు నెయ్యి పెట్టి వేపుకోండి, పర్లేదు. కాకపోతే నాలా పేదోళ్ళు అనుకోండి, నూనె పెట్టేసేసి వేపేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించేసి ఒక బాండ్ అయితే పెట్టేసేయండి. ఆయిల్ బాగా వేడిగా కాగానే ఒక 2 టీ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా కాగానే ఇందులోనే ఒక అర టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ అయితే అవసరం లేదు. వేసుకొని అయితే దీన్ని అలా అలా పచ్చివాసన పోయే వరకు వేపేసేయండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసేసి సన్న కట్ చేసేసి వేసేయండి. నేను ఇక్కడైతే 2 ప్లేట్ల బాజీ అయితే చేస్తున్నాను. నేను మీకు కావాలనుకుంటే ఉల్లిపాయలు కానీ ఎక్కువ తీసుకోండి, ఎక్కువ చేసుకున్నప్పుడు. ఉల్లిపాయలు వేసేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే సన్న కట్ చేసేసి వేయండి. మామూలుగా అయితే ఇందులో క్యాప్సికమ్ వేస్తారు. మనకైతే క్యాప్సికమ్ అయితే పల్లెటూరులో అప్పటికప్పుడు దొరకవు కదా, అందుకే పచ్చిమిరపకాయలు అయితే వాడుతున్నాను నేను. ఉల్లిపాయలు మిరపకాయలు కాస్త దూరం వేయిన తర్వాత ఒక పండు టమాటోని సన్న కట్ చేసేసి వేసేయండి. వేసేసేసి కలిపేసేయండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు వేసేయండి. పసుపు వేసేసేసి ఒకసారి అలా కలిపేసేయండి. టమాటా కాస్త మెత్తపడ్డ తర్వాత ఇందులోనే 1 టీ స్పూను కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇది బాజీ మసాలా, పావు బాజీ మసాలా ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. వీలుంటే తెప్పించుకోండి, లేకపోతే మామూలుగా స్కిప్ చేసేసేయండి. వేసేసేసి ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ పోసేయండి. వాటర్ పోసేసి కలిపిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా, ఆ బంగాళదుంప ఇందులో వేసేయండి. అలాగే మనం ముందుగానే ఉడకబెట్టుకున్న బఠానీ గిన వేసేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఒకసారి బఠానీ ఆలు వేసి కలిపిన తర్వాత ఇందులోనే మన ఇంట్లో వాడే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసేయండి. వేసేసేసి ఒకసారి అలా అలా కలిపేసేసి మన ఇంట్లో వాడే పప్పు గుత్తి ఉంటుందిగా, తీసుకొనేసి దీంతో బఠానీని అయితే బాగానైతే మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోండి. చూసారు కదా, బాగా రుబ్బేసిన తర్వాత మనకైతే బాగా మెత్తబడి వేసింది. ఇందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసేసి 1 నిమిషం పాటు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఒకసారి బాగా కలుపుకొనేసేసి దించేసుకున్నామంటే మనకైతే బాజీ రెడీ, పావు బాజీ రెడీ. చూసారు కదా, పావు బాజీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. చూసారు కదా, వేడి వేడి పల్లెటూరి పావు బాజీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ, చాలా రుచిగా మన పల్లెటూరులో కూడా మనం చేసుకోవచ్చు మన ఇంట్లోనే. మనకు ఆ పావు బాజీకి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ దొరకమనేసేసి రుచిగా ఉండదని ఏం మాత్రం అనుకోకండి. వీటితో కూడా మనం అంతే రుచిగా చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా తెలిసిపోతుంది, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ పల్లెటూరు పావు బాజీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.